సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ లో కేసీఆర్ సభ ఉన్నందున ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే అరాచకాలు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి వరుస రాజీనామాలు జరిగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎంపీజీ, జెడ్పీటీసీ మరియు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. బీసీ జపం చేస్తున్న కేసీఆర్ కు దళితుల్ని సీఎం చేస్తానని హామీ ఇచ్చిన విషయం మర్చిపోయారా అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పతనానికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి చేరిన విషయం కూడా నేను మనవి చేసి రాపల్ నర్సయ్య గారు మాట్లాడితే కోరుతాను. జడ్పీటీసీ గారికి ఈ కార్యక్రమాన్ని చేసిన నా తోటి సహచరులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కేసీఆర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన మా మండల పార్టీ అధ్యక్షులు కుంటల చిన్నకరెడ్డి గారికి, మా మున్సిపల్ రోడ్లు వచ్చలపూర్ ప్రకాష్ గారు, దిష్టిచెర్ల గ్రామానికి, నేరేడుచెర్ల మండలానికి, హుజూర్ నగర్ నియోజకవర్గానికి, సమాజానికి ఎనలేని సేవలు అందించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది ఒక శుభ పరిణామే అవకాశం ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అడుగుతున్నావు, నువ్వేదో హుజూర్ నగర్ వచ్చి సామాజిక న్యాయం బీసీలకు కొట్టాలంటున్నావు. మరి ఈ పదవి విషయంలో దళిత ముఖ్యమంత్రి నువ్వే చెప్పి దళితులను మోసం చేసిన మాట వాస్తవం కాదా? దళితులకి 3 ఎకరాలని చెప్పి మోసం చేసిన మాట వాస్తవం కాదా? దళితులకి 3 ఎకరాలు ఇవ్వకపోగా మీ ఎమ్మెల్యే సైద్ రెడ్డి దళితులు, గిరిజనులు, నిరుపేద ప్రజల 300 ఎకరాలు ఆక్రమించుకుంటే మీ ప్రభుత్వం నిశ్శబ్దంగా దాంతో అంగీకరించిందా లేదా? కాన్స్టిట్యున్సీలో ఎంతమంది పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎమ్మెల్యేల దగ్గర అన్యాయం జరిగిందో, న్యాయం జరగకపోవడం కాదు, అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ దళితులందరూ కూడా ముక్త కంఠంతో ఈ బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినందుకు 10 ఏళ్ల పాటు మోసం చేసినందుకు తరిమి కొట్టే మూడ్లో ఉన్నారు. 30 నవంబర్లో అదే జరగబోతుంది. మరి రాపల్ నర్సయ్య గారిని నేను ఆహ్వానిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ చర్చిలో వాళ్ళ సహచరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అడిగిన విషయాల్లో తప్పనిసరిగా నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో ప్రయత్నం చేస్తానని మాటిస్తూ నర్సయ్య గారిని 2 మాటలు మాట్లాడుతూ కోరుతాను. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించి నేరేడుచెర్ల ప్రస్తుత జిల్లా పరిషత్ ఎలక్టెడ్ జెడ్పీటీసీ రాపల్ నర్సయ్య గారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. ఇది ఎంత సిగ్నిఫికెంట్ విషయం అంటే, ముఖ్యమంత్రి గారు హుజూర్ నగర్లో పర్యటిస్తున్న సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. స్థానిక ఎమ్మెల్యే జెడ్పీటీసీ రాపల్ నర్సయ్య గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ఇది ఎంత పెద్ద విషయమో దయచేసి గమనించాలి. రాపల్ నర్సయ్య గారు దిష్టిచెర్ల గ్రామ వాస్తవ్యుడు. దిష్టిచెర్ల గ్రామానికి, నేరేడుచెర్ల మండలానికి, హుజూర్ నగర్ నియోజకవర్గానికి, సమాజానికి ఎనలేని సేవలు అందించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం
ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, దళిత సమాజానికి మరింత మేలు జరుగుతుంది. నియోజకవర్గంలో కలిసి మేమందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మరింత స్పీడ్గా జనానికి పని చేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నువ్వేదో హుజూర్ నగర్ నుంచి సామాజిక న్యాయం బీసీల పోటీలంటున్నావు. మరి నీ పదవి విషయంలో దళిత ముఖ్యమంత్రి నువ్వే చెప్పి దళితులను మోసం చేసిన మాట వాస్తవం కాదా? దళితులకి 3 ఎకరాలని చెప్పి మోసం చేసిన మాట వాస్తవం కాదా? దళితులకి 3 ఎకరాలు ఇవ్వకపోగా మీ ఎమ్మెల్యే సైదిరెడ్డి దళితులు, గిరిజనులు, నిరుపేద ప్రజల 300 ఎకరాలు ఆక్రమించుకుంటే మీ ప్రభుత్వం నిశ్శబ్దంగా దాంతో అంగీకరించిందా లేదా? దళితులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టలే? దళిత బంధులో దళితులందరికీ ఎందుకు ఇవ్వలే? అరాకొరా వచ్చి మేమేదో 3వ తారీఖు వరకు దళిత బంధులో మీరు అందరికీ ఇవ్వాల్సిన పైసలు ఇచ్చేయాలంటే మరి ఆపమని చెప్పినట్టు అబద్ధం మాటలు మాట్లాడి ఈ విధంగా టిఆర్ఎస్ పార్టీ దళిత ద్రోహులుగా నిలిచిపోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దళితులను టిఆర్ఎస్ పార్టీ హయాంలో ఎక్కువైంది. నాకు తెలుసు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎమ్మెల్యేల దగ్గర అన్యాయం జరిగిందో. న్యాయం జరగకపోవడం కాదు, అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ దళితులందరూ కూడా ముక్త కంఠంతో ఈ బిఆర్ఎస్ పార్టీని మోసం చేసినందుకు 10 ఏళ్ల పాటు మోసం చేసినందుకు తరిమి కొట్టే మూడ్లో ఉన్నారు. 30 నవంబర్లో అదే జరగబోతుంది. మరి రాపోల్ నర్సయ్య గారిని నేను ఆహ్వానిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ చర్చిలో వాళ్ళ సహచరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అడిగిన విషయాల్లో తప్పనిసరిగా నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో ప్రయత్నం చేస్తానని మాటిస్తూ నర్సయ్య గారిని 2 మాటలు మాట్లాడుతాను కోరుతాను. టిఆర్ఎస్ పార్టీలో నిజంగా బలమైన వాడు పెండెం శ్రీనివాస్ గౌడ్, ప్రస్తుత ఎంపీపీ గడేపల్లి, రాపూర్ నర్సయ్య గారు ప్రస్తుత జెడ్పీటీసీ నేడుచెల్ల, గూడెపు శ్రీనివాస్ ప్రస్తుత ఎంపీపీ హుజూర్ నగర్, నరేందర్ రెడ్డి ప్రస్తుత ఎంపీపీ మునగాల, నల్లపాటి శ్రీనివాస్ ప్రస్తుత జెడ్పీటీసీ మునగాల, అదేవిధంగా హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి చేరిన విషయం కూడా నేను మనవి చేస్తూ రాపోల్ నర్సయ్య గారి మాటలు కోరుతాను.